జగన్, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు? నీకు నోటీసులు ఇచ్చారు. తిరుపతి రావద్దు, దర్శనం చేసుకోవద్దని మాట్లాడుతున్నావు. అసలు నీకు నోటీసులు ఎవరిచ్చారు? చెప్పు. చెప్పగలవా? ఎందుకు అబద్ధాలు? నీవు తిరుపతి దర్శనం చేసుకుంటా అన్నావు. తప్పు లేదు అందులో. కానీ నువ్వు దర్శనం చేసుకునే ముందు వస్తున్న ప్రకారం ఏంటంటే వైసీపీ నాయకులతోటి చాలామందితోటి వేలాది మందితోటి నువ్వు మెట్ల మార్గం ద్వారా ప్రయాణం చేసి ఒక 10,000 మంది దాకా దర్శనం చేసుకోవాలనుకుంటున్నావు కదా! అది కరెక్ట్ కాదు కదా! అలా చేస్తే ప్రజలకి ఇబ్బంది కాదా? ప్రజలకి అసౌకర్యం కాదా? తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి? కానీ ఒక్కటి మాత్రం నాకు తెలిసిందేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నీకు డిక్లరేషన్ ఫార్మ్ ఇస్తా అన్నారు. దాని మీద సంతకం పెడితే కానీ దర్శనంకి అలౌ చేయనన్నారు. అని తెలుసుకుని నువ్వు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక తిరుపతి ప్రయాణం రద్దు చేసుకుని, తిరుమల దర్శనం రద్దు చేసుకున్నావని నేను అంటాను. కాదని అనగలవా నువ్వు? అంత దమ్ముందా నీకు? రాక్షస రాజ్యం అని మాట్లాడుతున్నావు. రాక్షస రాజ్యం అంటే ఏంటో నువ్వు తిరుపతికి వచ్చే భక్తులకి నువ్వు చూపించావు. బంగారంలాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎన్నో రూములు ఉన్నాయి. ఆ రూముల్లో కనీసం ఒక 20-30 వేల మంది దాకా భక్తులు కూర్చోవచ్చు. వారికి చక్కగా టైంకి పాలు, టిఫిన్ లాంటివి లేదా సాంబార్ అన్నం, కర్డ్ రైస్, టిఫిను ఇటువంటివి పెట్టి పూర్వం భక్తుల్ని ఎన్ని గంటలైనా ఆ రూముల్లో ఉండేవాళ్ళు. పక్కనే బాత్రూమ్ ఉండే ఫెసిలిటీ ఉండేది. ఎంతో సంతోషంగా భక్తులు అంత ఆలస్యమైనా కూడా అక్కడ ఉండగలిగేవారు. కానీ నువ్వేం చేసావు? ఆ రూములు వాడకుండా ఆ భక్తుల్ని కిలోమీటర్లు నుంచోబెట్టి నుంచుని నడిచి చాలా ఇబ్బంది పడ్డారు. అది రాక్షస రాజ్యానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడుతున్నావు దర్శనానికి రానివ్వట్లేదు నన్ను. ఇది దేవుడి దర్శనం కూడా ఆహ్, ఇంత రిస్ట్రిక్షన్ అంటున్నావు. ఇంకొకటి కూడా మాట్లాడావు నువ్వు. నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను. చదువు తప్పులేదు. ఎవరు వద్దనరు కదా! బైబిల్ చదువుతాను. మతం ప్రస్తావన వద్దు. సెక్యులర్ దేశమా? కాన్స్టిట్యూషన్ చదివి వినిపిస్తున్నావేంటి? అది ఎవరికి తెలీదనుకున్నావా కాన్స్టిట్యూషను? నువ్వు క్రిస్టియన్ అని అందరికి తెలుసు. నీకు హిందూ ధర్మం ప్రకారం ఆసక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన దర్శనానికి నాకు అనుమతి ఇమ్మని కోరినట్టు ఆ డిక్లరేషన్ ఫారము సంతకం పెట్టి వెళ్ళొచ్చుగా. ఎందుకు వెళ్ళవు నువ్వు? మా నాన్న రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు బట్టలు మేమే ఇచ్చాము. నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాను. నేను బ్రహ్మోత్సవాలు బట్టలు ఇచ్చాను. ఇదంతా ఎందుకు సోది? మా తాత నేతులు నాకితే మూతులు నాకుతారు ఇప్పుడు. అయిపోయింది కదా! నీ టర్మ్ అయిపోయింది. ఓడిపోయావు. ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. కానీ నువ్వు ఇప్పుడు చేయాల్సిందేంటి? తిరుపతి లడ్డూ ప్రసాదము చాలా ప్రశస్తమైనది. భక్తులకు పరమ పవిత్రమైనది. అది నీకు తెలుసు. ఆ పవిత్రమైన ప్రసాదానికి అపవిత్రం జరిగింది. మీ వలన చాలా అనర్థాలు జరిగినాయని చెప్తున్నారు. దాని గురించి మాట్లాడవు నువ్వు. జరగలేదు. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఆ ప్రాసెస్ అట్లా ఉంటది. ఇన్ని సార్లు మేము తీసుకుంటాం. 6 నెలలకోసారి తీసుకుంటాం. ఈ గోల ఎప్పుడు ఇదే గదా! ఇప్పుడు ప్రజలుకి ఏం చెప్తావు? చెప్పింది చెప్తావు. వాళ్ళకో సామెత ఉంది. ముతక సామెత ఒకటి. పాడిందే పాటరా పాచిపల్లి దాసరా అని. పాచిపల్లి దాసరి పూర్వం రోజుల్లో ఎప్పుడు అదే పాట. అది ఇంకేం లేదు. అదే చెప్తుంటాడు. మేము టెండర్లు పిలిచాము. లోయెస్ట్ L1 ఎక్కువ ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాము. ఒక 65 ఇస్తాం. మిగతా వాళ్ళకి ఇస్తాము. టెండర్ వేసిన వాళ్ళందరికి కొంచెం ఇస్తాము. ఇయన్నీ కాదు. ఆ టెండర్ సిస్టమ్ మార్చింది ఎవరు? ప్రొసీజర్ సిస్టమ్స్ చేంజ్ చేసింది ఎవరు?
అది మాట్లాడు. అన్నీ చేసింది నువ్వే కదా! రిపోర్ట్‌లొచ్చినియి. ఇంకా తప్పు చేసి ఇంకా సరిదిద్దుకోవాలని ఎందుకనుకుంటావు? తప్పు మీద తప్పు చేస్తూ పైగా చంద్రబాబు నాయుడు రాక్షస రాజ్యం నన్ను దర్శనం చేసుకోవడానికి అడ్డుపడుతున్నాడు. నా మతం కావాలా? నేను చెప్పాలా? చెప్పాలి మరి. అన్యమతస్థుడు గనుక చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు క్రిస్టియన్స్‌ని టీటీడీ చైర్మన్‌గా చేసి టీటీడీ బోర్డుని నాశనం చేశావు గదా! అందుకనే ప్రజలకు నీ మీద నమ్మకం లేదు. ప్రభుత్వానికి నీ మీద నమ్మకం లేదు. అందుకని డిక్లేర్ చేయమన్నారు. ఓ పక్కనేమో బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తా అన్నారు. బీజేపీలో ఎక్కడెక్కడి నుంచి అన్ని రాష్ట్రాల నుంచి పిలిపిస్తున్నారు. నా నే నాకు నాకు పోలీసు బలగాలు టీవీలో కనిపిస్తున్నాయి. ఇయన్నీ ఎందుకు డ్రామాలు? నీకు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేదని స్పష్టమైంది. నువ్వు రాక్షస రాజ్యం అని మాట్లాడుతున్నావు. నువ్వే రాక్షస రాజ్యం నడిపావు. అందుకే నేను ఇంటికి పంపించారు ప్రజలు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బేగంపేటలో ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే, ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తల సమావేశానికి హాజరు కావాల్సి ఉంటే, ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాము. చంద్రబాబు నాయుడుకి ఎక్కడ సపోర్ట్‌గా వస్తాడో, అలజడి వస్తదో, శాంతి భద్రతలు విఘాతం అవుతాయని చెప్పి, ఆయన ఫ్లైట్‌ని బేగంపేట ఎగరనో చేశారు. ఆయన రోడ్డు మార్గంగా వస్తే జగ్గయ్యపేట దగ్గర మళ్ళీ అడ్డుకున్నారు. ఆయన ప్రజలు అభిమానులు చేసే గోల తట్టుకోలేక ఇంటి దగ్గర మంగళగిరి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఎందుకు ఈ డ్రామాలు? ఏది? రాక్షస రాజ్యం అంటే ఏంటి? అది రాక్షస రాజ్యం. దేవుడి దర్శనానికి వెళ్తే ఎవరు అడ్డు ఆపరు. నాకే ఆపారు. దళితులు దళితుల గురించి మాకు. దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు ఏమాత్రం లేదు జగన్. ఎంతోమంది దళితులను ఊచకోత కోసావు. దళితులు ఉసురు పోసుకున్నావు నువ్వు. అందుకే ఘోర పరాజయం చెందావు. అలాగే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే వెళ్ళనివ్వా, ప్రజలకు అభివాదం చేయనివ్వా. జనవాణి కార్యక్రమం ఉంటే నీ యొక్క లొసుగులు, నీ పార్టీ యొక్క లొసుగులు, ఆ ఎంవి సత్యనారాయణ గారికి యొక్క భాగోతాలన్నీ ఆ యొక్క అపార్ట్మెంట్ భాగోతాలు, స్థలాలు, కబ్జాలు భాగోతాలు అన్నీ బయటకు వస్తాయని దాన్ని జరగకుండాకి పవన్ కళ్యాణ్ గారిని తిరిగి ఇంటికి విజయవాడ పంపించేస్తావా? అది రాక్షస రాజ్యం అంటే. పైగా ఎంత దుర్మార్గుడు అంటే నువ్వు, ఈ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు యునానిమస్‌గా గెలిపించాలనే ఒక దరిద్రమైన, నికృష్టమైన ఆలోచనతోటి చాలామందిని నామినేషన్లు వేస్తే వేయకుండా చేసి, భయపెట్టి, ఇంటికి వెళ్ళి భయపెట్టి, ఎంతోమంది దారుణంగా చంపిన పాపం నీది. అది రాక్షస రాజ్యం అంటే. స్వాతంత్రం లేదా? ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్నా కూడా నామినేషన్ వేయడం కూడా నువ్వు ఒప్పుకోవా నువ్వు? నీ తాత జాగీరా? అందుకే ప్రజలు నిన్ను తుక్కుగా ఓడించి పడేశారు. అయినా నీకు సిగ్గు రాలే. ఇంకా డ్రామాలు. ఎన్ని డ్రామాలేసినా, నీ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఎన్ని మాట్లాడినా ఎవ్వరు నమ్మరని తెలుసుకో. నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, చేసుండొచ్చు, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిపోయింది. నువ్వు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేవి మాత్రమే. సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు, ఫరూక్ అబ్దుల్లా గారు వాళ్ళందరూ డిక్లరేషన్ ఇచ్చే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారుగా. నీకేంటి గొప్ప? వాళ్ళకన్నా గొప్పోడువా నువ్వు? గొప్పోడు అయి ఉంటావు నువ్వు. ఎందుకంటే విదేశీ విద్యకి అంబేద్కర్ విదేశీ విద్య అని పెట్టి విదేశాలు చదువుకున్న పిల్లలకి అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి దళితులకి ఇస్తే, కాదు అంబేద్కర్ కాదు జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నావు కదా, నీ సొంత పేరు పెట్టుకున్నావు కదా. మరి గొప్పోడివి నువ్వు. అంబేద్కర్ కానీ గొప్పోడు అని పెట్టుకున్నావు పేరు. అంత గొప్పోడు అనుకున్నావు నువ్వు. కానీ ప్రజలు నువ్వు ఒక చీడ పురుగువి, ఒక విష పురుగువి అని తొక్కి అవతల పడేశారు. నేను అధపాతాలను తొక్కేశారు. ఇవన్నీ తెలుసుకోకుండా లడ్డూ ప్రశస్తమైంది, చంద్రబాబు నాయుడు దాన్ని పాడు చేస్తున్నాడు, తిరుపతి యొక్క విశిష్టతని చెడగొడుతున్నాడు, బీజేపీ వారు పట్టించుకోవాలి, ఆయన్ని మందలించాలి. ఆయన్ని కాదు, నిన్ను మందలించాలి. నిన్ను మందలించక ఇట్లా మాట్లాడుతున్నావు. బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారట. ఎందుకు వస్తారు? వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింది, వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతింది. నా వెంకటేశ్వర స్వామి లడ్డూలు ఇంత దారుణంగా చేస్తావా? ఇంకా తప్పు ఒప్పుకోవా?
ఇంకా ఎదుటోళ్ళ మీద రాళ్ళేస్తావా అని వాళ్ళకి బాధ ఉప్పొంగి, ఆ బాధ తప్త హృదయంతోటి వస్తున్నారు. నువ్వు వస్తే రానివ్వమంటున్నారు, దర్శనం చేయనివ్వమంటున్నారు. ఎందుకంటే నువ్వు హిందూ ధర్మానికి వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం. సెక్యులరిజం మాట పట్టుకొచ్చావు నువ్వు, మతం ఎందుకు ఇయన్నీ నీకు? ఇక్కడ ఏమీ లేదు. ఏదో ఒకటి మాత్రం అన్నావు, చాలా తప్పది. రాజకీయ దుర్బుద్ధి అన్నావు, చాలా తప్పది. రాజకీయ దుర్బుద్ధి ఏంటి? మొన్నే కదా మేలో ఎన్నికలు జూన్‌లో రిజల్ట్స్ వచ్చినాయి. 3 నెలలు కాలేదు. మళ్ళా 29 ఏప్రిల్, మేలో ఎన్నికలుంటాయి. అప్పుడెప్పుడో ఎన్నికలుంటాయని చెప్పి ఇప్పటి నుంచే రాజకీయ దుర్బుద్ధితోటి చంద్రబాబు నాయుడుకి చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్నికలు లేనప్పుడు ఓట్లు రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది? రాజకీయం ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు రాజకీయం? చేయాల్సిన అవసరం ఏముంది? వాస్తవం వాస్తవమే. నువ్వు వెంకటేశ్వర స్వామికి ప్రసాదంకి ఆ యొక్క నేను చెప్పనది అది చేసి తప్పు పని చేసి చాలా యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసావు. వాళ్ళ యొక్క వేదన, ఆవేదన భరించలేనిది వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు. ఇంత నీచమైన ఎదవకి ఓట్లేసి గెలిపించావని బాధపడుతున్నారు. కనుక ఇక నువ్వు ఈ అబద్ధాలు మానేసి తిరుపతొద్దు, గిరుపతొద్దు, హాయిగా చర్చికెళ్ళి బైబిల్ చదువుకో. తప్పులేదు. నువ్వు ఇష్టం ఏమైనా చేసుకో. కానీ ఈ దొంగ డ్రామాలు ఆపేసేయి. ఎవ్వరు నమ్మట్లేదు. నేను మాట్లాడితే ప్రభుత్వం పడగొడతా అంటే ఏంటి నువ్వు పడగొట్టే ప్రభుత్వాన్ని? పడగొట్టగలవా? అంత దమ్ముందా నీకు? ప్రజలకి అన్నీ తెలుసు. నువ్వే తెలివి తక్కువ వాడివై పిచ్చి పిచ్చిగా మా పవన్ కళ్యాణ్ చెప్తారు, ఆయన పరిస్థితి బాగుండలేదు, ఆయన చూపించండి కాస్త, ఏదో తేడాగా ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నువ్వు తేడాగా ఉందని నీ యొక్క మాటల ద్వారా, చేష్టల ద్వారా అర్థమవుతుంది ప్రజలకి. కనుక జగన్మోహన్ రెడ్డి పాడింది పాట పాచిపల్లి దాసరా అన్నట్టు చెప్పింది చెప్పకుండా తెలుగు ప్రజలకి, ముఖ్యంగా హిందువులకి, భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా క్షమాపణ చెప్పి మాట్లాడకుండా ఉంటే మంచిదని సెలవు నీకు పెద్దవాడిగా సలహా ఇస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.